శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకుంటే మీకు మీ రాశ్యాధిపతి శుక్రుడు 7వ తేదీ వరకు మకరంలో ఉండి 7వ తేదీ నుంచి కుంభంలోకి వెళ్తున్నాడు. అది ఏ రాశుల మీదుగా వెళ్తున్నాడు, ఏ గ్రహ సంబంధంగా వెళ్తున్నాడు అంటే ఇక్కడ ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఫస్ట్ వీక్ తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఎవరైనా ట్రై చేసినా, గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించిన ట్రై చేసినా వస్తాయి. కాకపోతే అది స్ట్రెస్ కూడా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఈ 10వ స్థానంలో రవి శని కలిసి ఉంటున్నారు. శని కొంచెం కంబస్ట్ అయి ఉన్నాడు అంటే ఏంటి, ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగంలో కూడా కొంతవరకు మీకు స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి దాని ప్రభావం కూడా కొంత చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్స్ కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ ఫైనాన్స్ కారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు 7 మార్చి నుంచి 26 మార్చి వరకు. కాబట్టి ఈ పర్టికులర్ 20 డేస్ 20 రోజులు కూడా ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో, సంతానాన్ని పొందేటువంటి మార్గంలో ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునే విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంది ఈ సమయం, దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంత ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అది కొంత చూసి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వృషభం వారికి ఇప్పుడున్న గ్రహస్థితి 4వ స్థానాధిపతి ఎవరైతే రవి ఉన్నాడో కొంత పాపగ్రహ సంబంధం మీదుగా వెళ్తున్నాడు. కాబట్టి తెలియకుండా తొందరపడి ఏదో ల్యాండ్ తీసేసుకోవడం, తర్వాత అయ్యో దీనికి అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రాపర్టీ విషయంలో ఈ లిటిగేషన్స్ ఉన్నాయి, అనవసరంగా తొందరపడి తీసుకున్నామే అనేటువంటి సందర్భం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిర్ణయాలకు కారకుడైనటువంటి బుధుడు కూడా కొంత నీచ స్థానంలో ఉంటున్నాడు 7వ తేదీ నుంచి ఆల్మోస్ట్ 26వ తేదీ వరకు. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అప్పులు ఇవ్వకూడదు ముఖ్యంగా, ఎందుకంటే మీకు అప్పులకు కారకుడైనటువంటి బుధుడు నీచ పొందుతున్నాడు. కాబట్టి ఎవరికో ఏదో మనం ఆశతో వీళ్ళకి డబ్బులు ఇస్తే మనకి ఎంతో కొంత దుడ్డు వస్తుంది కదా, డబ్బులు పెరుగుతాయి కదా అని ఆశతో ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళ ధనాన్ని పెంచుకోవాలనుకునేటువంటి ఆలోచన తప్పు కాదు, రాంగ్ పర్సన్స్కి ఇచ్చినప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే విదేశాల్లో ఉండే వివాహ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారితో కొన్ని సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం మీకు 16వ తేదీ వరకు చూపిస్తుంది. అంటే విదేశీ సంబంధాలు ఏమైనా ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. కాకపోతే కాస్త 16వ తేదీ తర్వాత ఎప్పుడైతే ఈ కుజుడు వెళ్ళి శనితో కలుస్తూ ఉంటాడో కొంతవరకు ఘర్షణ వాతావరణం కూడా ఇస్తూ ఉంటుంది జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ. అయితే ఏదేమైనప్పటికీ కూడా 16వ తేదీ తర్వాత ఎప్పుడైతే శని కుజులు మీకు దశమ స్థానంలో కలుస్తున్నారో ఇది కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఓవర్ వర్క్ ఉండడము, స్ట్రెస్ ఉండడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క స్ట్రెస్ అనేటువంటి తగ్గాలి అంటే శివాభిషేకం చేయడము, చండీ పారాయణం చేయడం రెండూ చేస్తూ ఉండండి. ఇంట్లో అయినా సరే శివలింగానికి ఓం నమః శివాయ అనేటువంటి నామస్మరణ చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం, అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది.
అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే, ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడి యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి, రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచార పరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి, భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే, పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా, ఇంకా తప్పదు పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు, అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే, అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన, ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.